హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అంజీరాతో మిల్క్ షేక్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం ఈ అంజీరా మిల్క్ షేక్ కొరకు అంజీరాలను 4 నుంచి 5 వరకు వేడి నీళ్ళలో వేసుకుని 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. అందులోకి 1 గ్లాసు పాలను అలాగే 1 గ్లాసు కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని కూడా మనం ఈ రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 5-6 గంటల సేపు ఉంచుకుంటే బాగా చల్లగా చిల్ అవుతాయి కదా. సో జ్యూస్కి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం అంజీరా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దాని కొరకు నానబెట్టుకున్న అంజీరాలను కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుని, అలాగే ఈ యొక్క అంజీరా పేస్ట్ కలర్ఫుల్గా రావడం కోసం అని చెప్పేసి నేను క్యారమెల్ సిరప్ని యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయండి. సో చూసారు కదా, ఫైనల్గా అంజీరా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దాన్ని మనం మిక్సీలో నుంచి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్లోకి కావాల్సిన మెయిన్ ఐటెం ఏంటి అని అంటే కనుక మిల్క్ షేక్ అనమాట. దాని కొరకు మనం తయారు చేసుకున్న యొక్క కస్టర్డ్ క్రీమ్ని అలాగే 1 గ్లాస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను వేసుకొని స్మూత్గా మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి. తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ యొక్క అంజీరా పేస్ట్ని ఫస్ట్లో గ్లాస్లో వేసేసుకోవాలండి. మనం అంచులుగా కొంచెం ఈ యొక్క అంజీరా పేస్ట్ని వేసుకుంటే కనుక మనకి గార్నిష్ కింద కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఫైనల్గా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిల్క్ షేక్ని మనం ఇందులో వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఈ యొక్క అంజీరా పేస్ట్ని కూడా మనం ఈ యొక్క మిల్క్ షేక్లో యాడ్ చేసుకొని